మంత్రివర్గ విస్తరణ జరుగుతది ఈ నెల చివరి వరకి రేవంత్ క్యాబినెట్ విస్తరణ జరుగుతది అని అంటున్నారు. అయితే ఇప్పటివరకి క్యాబినెట్‌లో నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. రంగారెడ్డి జిల్లా నుంచి లేదు. ఆదిలాబాద్ జిల్లా నుంచి లేదు. మరి ఈసారి జరిగే క్యాబినెట్ విస్తరణలోనైనా ఈ జిల్లాలకి ప్రాతినిధ్యం ఇస్తారా? అట్లనే యాదవ్ కమ్యూనిటీ నుంచి ఈ రోజు వరకి క్యాబినెట్‌లో ఎవరు లేరు. వాళ్ళకి స్థానం ఉంటదా? లంబాడా కమ్యూనిటీ నుంచి కూడా ఈ రోజు వరకి క్యాబినెట్‌లో ఒక్కరు కూడా లేరు. మరి వాళ్ళకి కూడా అవకాశం ఇస్తారా అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే మొత్తం 18 మంది ఉండాలి క్యాబినెట్‌లో. ఇప్పటివరకి 16 మంది ఉన్నారు. అంటే 2 ఖాళీలున్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారమే 3 జిల్లాలకి ప్రాతినిధ్యం ఇయ్యాలి. ఈ కమ్యూనిటీలకి కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ ఫిల్ కావాలంటే గనక ఖచ్చితంగా 5గురు కావాల్సి ఉంటది. అంటే ఈ ఇద్దరికి తోడుగా ఇంకొక ముగ్గురునో, నలుగురునో ఆల్రెడీ క్యాబినెట్‌లో ఉన్నోళ్ళని తీసేస్తే తప్ప ఈ ఈక్వేషన్స్ అన్నీ సెట్ గావు. మరి ఆల్రెడీ క్యాబినెట్‌లో ఉన్నటువంటి ముగ్గురునో, నలుగురునో తప్పించి కొత్తోళ్ళని తీసుకొనొస్తారా? లేకపోతే ఉన్నటువంటి వాళ్ళకే బయట ఖాళీగా ఉన్నటువంటి 2 ఖాళీలను మాత్రమే ఫిల్ చేస్తారా? ఒకవేళ 2 ఖాళీలు మాత్రమే ఫిల్ చేస్తే గనక ఇంకా చాలా జిల్లాలకి సంబంధించిన ప్రాతినిధ్యం ఉండదు. కమ్యూనిటీల ప్రాతినిధ్యం గూడా ఉండదు. మరి అదెట్లా కరెక్ట్ అయితది? అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. సో ఇప్పటికైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి విస్తరణలోనైనా ఈ జిల్లాలకి ఈ జిల్లా వోళ్ళని క్యాబినెట్‌లకి తీసుకుంటారా? తీసుకోరా? అట్లనే వదిలేస్తారా? ఆ జిల్లాలకి ప్రాతినిధ్యం లేకపోతే గనక రేపొద్దున ఎన్నికలకు బోయినప్పుడు కనీసం జిల్లాకు ఒక మంత్రిని గూడా ఇవ్వలేదు. రేపొద్దున ఎన్నికల కోసం ఏ విధంగా ఏ ముఖం బెట్టుకొని మళ్ళా జనాల దగ్గరికి పోవాలి అనేటువంటిది ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ అధిష్టానం దగ్గర గావచ్చు, రేవంత్ రెడ్డి దగ్గర గావచ్చు ప్రస్తావిస్తురట. మరి వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని వాటన్నింటిని ఆ ఈక్వేషన్స్ అన్నింటిని కాలిక్యులేట్ చేసుకొని వాళ్ళందరికీ ప్రాతినిధ్యం ఇస్తారా? ఇవ్వరా? ఈసారి క్యాబినెట్ విస్తరణ ఎట్లా ఉండబోతోంది అనేటువంటిది ఈ నెల చివర్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.